హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఇవాల్టి స్పెషల్ క్యాలీఫ్లవర్తో ఒక మంచి రుచికరమైన టేస్టీ డిష్ని మీతో షేర్ చేస్తున్నాను. ఒక స్పెషల్ కారం పొడితో ఈ ఫ్రైని చేస్తున్నాను. డ్రై ఫ్రై అన్నమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రైస్తో సర్వ్ చేసుకోవచ్చు, చపాతీతో సర్వ్ చేసుకోవచ్చు, రసంతో అయినా సాంబార్తో అయినా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అయితే లేట్ చేయకుండా ఈ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ ముందుగా మీడియం సైజులో ఉండి ఒక క్యాలీఫ్లవర్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మరీ చిన్న ముక్కలుగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజులో ఉండేలా ఇలా కట్ చేసుకోవాలి. ఇవి వెయిట్లో వచ్చేసి 400 గ్రామ్స్ వరకు ఉంటాయి. అన్నీ ఇలా కట్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్లో 1 లీటర్ వరకు వాటర్ని మరిగించుకొని ఇందులో 1 స్పూన్ వరకు ఉప్పు, 1/2 స్పూన్ వరకు పసుపు వేసి కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఈ మరిగించుకున్న వాటర్లో వేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఉడికించుకోకూడదండి, మరిగించుకున్న వాటర్లో వేస్తే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత ఈ వేడి నీళ్ళ నుంచి ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని తీసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత మనం ముందుగా వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి వేయించండి. మరీ ఎక్కువసేపు కలపకుండా మధ్య మధ్యలో కలుపుతూ వేయించండి. మరీ ఎక్కువసేపు క్యాలీఫ్లవర్ని కదిపితే మరి చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి. ఇవి వేగడానికి టైం పడుతుంది. ఈలోపు వేపుల్లో కారం పొడిని చేసుకుందాం. ఇప్పుడు చిన్న ప్యాన్ పెట్టుకుని ఇందులో 1 స్పూన్ వరకు ధనియాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1/4 స్పూన్ వరకు మెంతులు, ఒక 10 జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు నువ్వులు వేసుకొని, నువ్వులు మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి, 1 నిమిషం పాటు అలా వేగితే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు చిన్న రోట్లో వేసుకొని చక్కగా ఇలా దంచుకోవాలి. ఇలా రోట్లో దంచుకోవడం వల్ల కారం పొడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రోలు అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులో ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని ఇలా ఒలుచుకొని వేసి ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. ఇక్కడ నేను సాంబార్ కారం వేస్తున్నాను. ఇక్కడ మీరు నార్మల్ కారమైనా వేసుకోవచ్చు. చూడండి, ఈ సాంబార్ కారం రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ కారానికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వెల్లుల్లిపాయలు కరివేపాకు చక్కగా నలిగేలాగా ఇలా చక్కగా దంచుకోవాలి. ఈ కారపొడి వేసుకోవడం వల్ల ఈ క్యాలీఫ్లవర్ ఫ్రై రుచి మరింత పెరుగుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ క్యాలీఫ్లవర్ కూడా చక్కగా ఇలా వేగిపోయింది. చూడండి, ఇలా 50% వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి అంతా కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మరొక 2 నిమిషాల పాటు. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మీకు కావాలంటే మరీ క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ రాకుండా ఇలా చిల్లులు గరిటెతో ఇలా చక్కగా తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసి 2-3 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని చక్కగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయల్లో మనం దచ్చిపెట్టుకున్న కారాన్ని కూడా వేసి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ కారం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్లో కారం టేస్ట్ మరింత రుచిగా ఉంటుంది. ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసి ఈ కారం మొత్తం క్యాలీఫ్లవర్కి పట్టేలాగా చిన్నగా ఇలా అడుగు నుంచి ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువసేపు క్యాలీఫ్లవర్ని కలుపుకోకండి, మరీ చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి. ఆల్రెడీ వేడి నీళ్ళలో ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఉడికుంటాయి. ఈ కారం అనేది ఈ క్యాలీఫ్లవర్కి పట్టి కొద్దిగా ఈ కారంలో వేగితే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు చివరగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకును కూడా వేసి ఇలా నిదానంగా మరొకసారి ఇలా కలుపుకోవాలి. మరో 2 నిమిషాలు వేగితే సరిపోతుందండి. ఈ ఫ్రైలో చివరిగా కరివేపాకు వేసుకోవడం వల్ల ఈ కరివేపాకు ఫ్లేవర్ క్యాలీఫ్లవర్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చాలా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, వెంటనే చేసుకొని తినాలనిపిస్తుందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సీజన్లో క్యాలీఫ్లవర్ ఎక్కడ చూసినా దొరుకుతున్నాయి కదా, వెంటనే తెచ్చుకొని ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఫ్రైని వేడి వేడి రైస్లో రసంతో పాటు సాంబార్తో పాటు సైడ్ డిష్గా పర్ఫెక్ట్ కాంబినేషన్. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు. అయితే ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రెసిపీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.